హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చేసానండి. చూస్తున్నారుగా, పెరుగు ఊర కారం పచ్చడి అంటారు దీన్ని. ఇది టిఫిన్స్లోకైనా బాగుంటుంది, అన్నంలోకైనా బాగుంటుంది, కొంచెం వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాము. ముందుగా మనం ఎండుమిర్చిని తీసుకొని ఒక తడి క్లాత్ తీసుకొని ఒక మెత్తటి క్లాత్ తోటి ఈ విధంగా మనం ఎండుమిర్చి మీద ఉన్న డస్ట్ ఏదైతే ఉంటుందో, పురుగు మందులు అవి కొట్టుంటారు కదా, అవన్నీ కూడా నీట్గా మనం ఇట్లా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. తడి క్లాత్తో తుడిసేసామంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత మనం మిర్చిని ఎప్పటిలాగా తొక్కలు అయితే వలిసేసుకోవాలి. ఇలా నీట్గా చేసుకున్న తర్వాత మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా విత్తనాలన్నీ కూడా మనం తీసేయాల్సి ఉంటుంది. ఈ పచ్చడికి విత్తనం అనేది రాకూడదనమాట. చాలా టేస్టీగా, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎంతో హెల్తీగా మన ఇంట్లోనే చేసుకుని ఈ పచ్చడిని మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఇడ్లీ, చపాతీ, దోశ, ఇలా రైస్ ఎందులోకైనా బాగుంటుంది. ఇది చాలా హెల్తీ పచ్చడి అని చెప్పొచ్చు. దీన్నే పెరుగు ఊరకారం అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి. ఇంకా ఈ విధంగా మనం ఎండుమిర్చిని తీసుకున్న తర్వాత పెరుగు తీసుకోవాలి. ఇది ఫ్రెష్ పెరుగైనా పర్లేదు, కొంచెం పులిసిన పెరుగైనా పర్లేదు. ఈ విధంగా పెరుగు అనేది జీలకాలన్నమాట. ఈ విధంగా మనం విస్కర్ తోటి ఈ విధంగా కలుపుకున్నాము. ఆ తర్వాత మనం ఈ మిర్చి మునిగేంత వరకు మనమైతే పెరుగుని పోసేయాలన్నమాట. మరీ ఎక్కువ పోసేసుకోకూడదు. ఈ గంట సేపు వరకు మనకి ఈ ఎండుమిర్చి అనేది ఈ పెరుగులో ఊరాలన్నమాట. అప్పుడే దీన్ని ఊరకారం అంటారు. మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఒక సాల్ట్ వేసుకొని కొంచెం మనం ఇట్లా ఊర పెట్టేసేయాలి దీన్ని. ఒక గంట సేపు వరకు దీన్ని మనం వదిలేసేయాలన్నమాట. పెరుగు కొంచెం తక్కువైనా వేసేసుకోవచ్చు. అయితే మునగాలన్నమాట. మనం వేసిన మిర్చి అనేది మునగాలన్నమాట. ఇంకా మన ఛానల్లో ఎన్నో వెరైటీస్ రెసిపీస్ ఉన్నాయి, ఎన్నో రకాల పచ్చళ్ళు ఉన్నాయి, ఊరగాయలు ఉన్నాయి. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ విధంగా ఒక గంట సేపు అయితే మనం వదిలేసాము. సాల్ట్ వేసి చక్కగా నానబెట్టేసేయాలి. ఎంతో టేస్ట్ ఉండే ఊరగాయ పచ్చడి అయితే మాత్రం ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది ఇది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పెరుగు ఊరకారంలోకి మనమైతే ఎక్కడ చింతపండు వేయాల్సిన అవసరం లేదండి. చింతపండు చాలా రేటు ఉన్న ఈ రోజుల్లో ఈ విధంగా మనము టిఫిన్స్లోకి చట్నీని ఈ విధంగా అరేంజ్ చేసుకుందాము. మనకి చింతపండు కొనే అవసరం ఉండదన్నమాట. అప్పుడు ఇంకా నానిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాము. చాలా మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాల్సి ఉంటుంది. విత్తనాలు అనేవి వేసుకోలేదు కాబట్టి మనం చాలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. జీలకర్ర వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. దీనికి కొంచెం సాల్ట్ కూడా ఎక్కువే పడుతుంది, ఎందుకంటే పెరుగులో పులుపుదనం ఉంటుంది, ఇంకా ఎండుమిర్చి, కారం ఉంటుంది. ఇవి రెండు కలిసినప్పుడు ఉప్పు పడుతుంది అనమాట. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం పోపు పెట్టుకోవాల్సి ఉంటుంది. పోపు దినుసులు వేసేసుకొని, ఆయిల్ వేసుకొని, ఎండుమిర్చి వేసేసుకొని, ఇలాగ మనం పచ్చిశనగపప్పు, ఇంకా మినపప్పు అన్నీ కూడా మన పోపుకి కావాల్సిన అన్ని జీలకర్ర అన్నీ కూడా వేసేసుకొని చక్కగా పోపు అనేది ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రై అయితేనే మనకి మంచి టేస్ట్ అయితే ఉంటుంది కదా, ఏ పచ్చడైనా కూడా. ఈ విధంగా పోపు ఫ్రై అయిపోయేసరికి మనం వెల్లుల్లి కొన్ని రెమ్మలు తీసుకొని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకుందాము. వెల్లుల్లి బాగా ఫ్రై అయితే మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా కరివేపాకు వేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే పెరుగు ఊరకారాన్ని మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి. చాలా టేస్టీగా ఉందండి. మా ఇంట్లో అయితే చాలా బాగా తినేశారు. ఇది వారమైనా నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా బాగుంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఒక 10 నిమిషాలు ఉడికించాలన్నమాట. ఇంగు వేస్తున్నాను. ఇంగు వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. దగ్గరికి వచ్చే వరకు మనం ఉంచాలన్నమాట పొయ్యి మీదే. దీన్ని మనం దగ్గరుండి కలుపుకోవాల్సి ఉంటుంది. అడుగు పట్టేయకుండా చాలా జాగ్రత్తగా మనం దగ్గరుండి కలుపుకోవాల్సి ఉంటుంది. ఇది దగ్గరికి రావాలన్నమాట. చిక్కబడిపోతుంది. అప్పుడే మనకి వారమైనా నిల్వ ఉంటుంది అనమాట. అస్సలు పాడవదు. టేస్ట్ అయితే మాత్రం అస్సలు నెక్స్ట్ లెవెల్లో ఉందండి. చాలా బాగుంది. పెరుగు ఊరకారం అనేది నేను కూడా ఫస్ట్ టైం చేశాను, కానీ చాలా బాగుంది. ఇంకా సాల్ట్ వేసుకోవాలి, తగినంత చూసి వేసుకోవాల్సి ఉంటుంది. చెప్పాను కదా, కొంచెం ఎక్కువే పడుతుంది సాల్ట్ అనేది. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకున్నామంటే ఎంతో టేస్ట్ అయితే ఉంటుంది. సాల్ట్ సరిపోకపోతే మనకి ఏ పచ్చడైనా బాగుండదు. అది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదనమాట సాల్ట్ సరిపోకపోతే. మనం కాబట్టి సాల్ట్ మాత్రం ఖచ్చితంగా చూసుకొని సరిపోయినంత వేసుకోవాలి. ఇంకా దగ్గరికి వచ్చేసింది, మనం స్టవ్ ఆపేసుకుందాము. మనకి పెరుగు ఊరకారం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది కదా, పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా తినేయొచ్చు. అంతగా కారం కూడా ఉండదన్నమాట. పెరుగులో ఊరేసరికి మనకి ఈ కారం కూడా అంతగా అనిపించదు. చాలా టేస్టీగా ఉందండి. ఇడ్లీలోకి చక్కగా వేసేసుకొని మనం నెయ్యి వేసుకొని తిన్నామంటే అసలు ఎన్ని ఇడ్లీ తింటామో మనకే తెలియదు, అంత బాగుందనమాట. ఒక్క నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. మీకు తప్పకుండా నచ్చుతుంది ఇది. ఈ పెరుగు ఊరకారం అనేది చాలా బాగుందనమాట. ఇంకా నెయ్యి వేసుకొని తిన్నామంటే అసలుకి ఇంకా చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది. ఎప్పుడు ఒకేలాంటి చట్నీలు తిని బోరుగా ఉంటే కనుక ఈసారి కొత్తగా ఇలా ట్రై చేయండి. ఎంతైనా మనకి మన హోమ్ ఫుడ్డే మనకి ఎంతో బెస్ట్ కదండి, మనకి ఎంతో హెల్దీ కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.